జీవితాన్ని స్థిరపరచుకున్నప్పుడే, దేవుని సన్నిధి కలిగి మనం బ్రతుకుతున్నప్పుడే మన జీవితం బాగుంటుంది. అయితే దేవుని మాట ఎంత శ్రేష్టమైనదంటే, ఆయన అవమానించబడే వారిని సంతోషపరిచే దేవుడు. మన దేవుడు ఎవరు? మనుషులందరూ అవమానపరచవచ్చు. ఈనాటి ప్రపంచంలో మానవుడు ఎలా ఉన్నాడంటే, ఇతనితో నేను స్నేహం చేయాలంటే ఇతను నాకు సరిపోతాడు, ఈ వ్యక్తితో నేను జీవించాలంటే ఈ వ్యక్తి నాకు జీవితానికి సరిపోతాడు. దేన్ని చూసుకుంటారు? ఈ వ్యక్తితో నా జీవితం బాగుంటుందా బాగాదా సరిపోల్చుకొని బ్రతకటం నేర్చుకున్నారు. ఎదుటి వ్యక్తులు వాళ్ళని అంచనా వేసి వాళ్ళతో బ్రతకటం నేర్చుకుంటున్నారు. కానీ ప్రభు ఏ అంచనా వేయడు. ఆయన వేసే అంచనా ఒకటే, నీవు నా మార్గంలో రా. నా మార్గంలో ఏముందంటే సత్యం ఉందని అడుగుతూ ఉంటాడు దేవుడు. ఆయన మార్గంలో ఏముంది? సత్యం ఉంది. ఆయన మార్గంలో జీవం ఉంది. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుని వాక్యం ఎలాగుంటుంది ప్రియులారా, మీకు ఒక మాట చూపిస్తాను, చూద్దాం. బైబిల్లో చూడండి, దేవుని వాక్యం యోహాను సువార్త 14వ అధ్యాయము ఏమనుంది ఇక్కడ చూస్తే చూడండి. 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప. ఏమైందంటే యేసు ప్రభు ఆయన చెబుతున్నాడు, ఆయన మార్గమై అన్నాడు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ మార్గం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఒకవేళ బుద్ధి ఇటు చదువుకున్నా, అరే చదివే లాగరా, మేము చదివాం కానీ కదా, మేము చాలామందిని చూసామయ్యా. ఏంటంటే ఈ వ్యక్తిని సందేహంలో నింటివేస్తూ ఉంటారు. ఇతను పాడైపోయింది కాక బాగున్నామని కూడా పాడు చేయటమే పెట్టుకుంటారు పని. కొందరు ఏం చేస్తారంటే, మంచి ఉద్యోగం చేసి బ్రతుకుతుంటే బయలుదేరేటి పనివాడు, పర్లా ఎంతకాలం మేము చూస్తాం. సంతోషించడం కాదు, సంతోషికన్నా ఎదుటి వ్యక్తులు పాడైపోతుంటే సంతోషించేవారు ఉన్నారు. కానీ మన కొరకు సిలువలో రక్తం కచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు మన విషయమైన వ్యాధం చెందుతున్నాడు. ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, నా కుమారుడా నీవు విని జ్ఞానం తెచ్చుకుని. ఏం వినాలి? దేవుని వాక్యం వినాలి, దైవ సంబంధమైన మాటలు వినాలి. ఈ లోకంలో మానవుడు బ్రతికేది 70-80 సంవత్సరాలనండి. అతికాయుష్ అంటే 80 సంవత్సరాలు. అవి కూడా ఆయాస్కరమైనవే. ఈరోజు అన్నీ బాగుండే కుర్రోడికి యాక్సిడెంట్ అయ్యి మంచాన్ని పడిపోయింది అని చూస్తారా? కొద్ది కాలం చూస్తారు, కన్న ప్రేమతో చూస్తారు. సరే పెళ్లి కాలేదు అనుకుంటున్నాం, ఆ కన్న ప్రేమతో తల్లిదండ్రులు కొద్ది కాలం చూస్తారు. రాను 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 అనే వాడికి ఏమైపోతారంటే భారం అయిపోయి ఇసుకొచ్చి, ఇటు సచ్చినోడు కాదు బ్రతికినోడు కాదు అంటారు లేదు అంటారు. కానీ దేవుని పిల్లరా, దేవుడైతే ఎప్పుడు ఆ మాట అనడు. ఆయన ఏం చేస్తుండంటే, నువ్వు నశించిపోవటం నాకు ఇష్టం లేదు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటూ నాకు ఇష్టం లేదు, నువ్వు నా ఇంటికి రావాలి, నేను కలిగిన పద్ధతి కలిగి నువ్వు జీవించాలి అంటున్నాడు. మన దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఆయన మాట వినాలి. మొదటిగా ఆయన మాట వినాలి. నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకును. దేవుని మాట జ్ఞానమునిచ్చే మాట. కొందరు అజ్ఞానంగా మాట్లాడుతుంటారు. తల్లిని ఏం మాట్లాడుతున్నారో తెలియదు, తండ్రిని ఏం మాట్లాడుతున్నారో తెలియదు, పిల్లల్ని ఏం మాట్లాడతారో తెలియదు, స్నేహితుల్ని ఏం మాట్లాడతారో తెలియదు. ఆతృత, ఆ నాలుగు నుంచి వచ్చే భయంకరమైన దోషణ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? మన చెవులతో కొన్ని సందర్భాల్లో వినలేము. కొంతమందిని తల్లిని నీచంగా మాట్లాడతారండి. బైబిల్ అంటూ ఉంటుంది కదా, నీ తల్లిదండ్రులు సన్మానింపము అంటుంది. తల్లిదండ్రులు దూషించేవాడు దీపం అంట కారు చీకట్లో ఆరిపోతాడు, లోయ కాకులు వచ్చి కళ్ళు పూడి చేస్తాయట. పరిశుద్ధ గ్రంథం నేర్పుతున్న సత్యం ఏంటంటే, మనిషికి జ్ఞానం నేర్పుతుంది. జ్ఞానం నేర్పుతుంది. జ్ఞానం సంత వీధిలో ఉందా? కొట్టలు అమ్ముతారు జ్ఞానం,
హాస్పిటల్ అమ్ముతారా? పోనీ ఎక్కడ అమ్మితే కొనుక్కుందాం మనం? అది ఎక్కడ అమ్మేది కాదు, అది జీవ గ్రంథంలో నీ కొరకు దాచబడిన జ్ఞానం. ఈ జీవ గ్రంథం మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మీరు పరిశుద్ధులుగా బ్రతకాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై బ్రతకాలి. అసలు యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? నాకు డౌట్. పాస్టర్ గారికి డౌట్ వస్తుంది, మరి మిగతా వాళ్ళకి ఏంటంటే యేసుప్రభుని అప్పులు తెరితే నమ్మటం కాదు, యేసుప్రభుని లేనివి ఇస్తాడని నమ్మటం కాదు. యేసుప్రభుని ఎందుకు నమ్ముతుంది తెలుసా? నిత్య రాజ్యంలో చేరడానికి నమ్మాలి. ఆయన అంటున్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం. ఆయన నమ్మితే మనకు దొరికేదేంటి? మార్గం దొరికిద్ది, సత్యం దొరికిద్ది, జీవం దొరికిద్ది. ప్రభువుని ఎరిగి కూడా ప్రవర్తన మార్చుకోలేని వారు చాలామంది ఉన్నారు. లేరంటలా ఉన్నారు. ప్రభువుని ఎరిగి కూడా వారు బ్రతుకులలో సాక్ష్యాన్ని కాపాడుకోలేని వారు ఉన్నారు. ఇక్కడే కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్నారు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. ప్రభువుతో సహవాసం చేశాడు, ప్రభువుతోనే ఉన్నాడు, ప్రభువుతోనే నడిచాడు. అయితే ఆయన చివరికి ప్రభువునే అమ్మేసుకున్నాడు. ఆయన పేరే యోధా ఇస్కరియోతు. ఆయన ఆశ చావల, ధనాపేక్ష అనే ఆశ చావల. చావకుండా ప్రభువుని బెలగట్టి ఆ డబ్బును తెచ్చుకొని సంతోషించాలనుకున్నాడు. సంతోషించాడా? ఆయన ఉర్రేసుకుని చనిపోయాడండి. ఉరి పెట్టుకుని చనిపోయాడు. కారణం ఏంటంటే ఆ డబ్బు వల్ల ఆయనకి నెమ్మది రాలా. ఆయన మనస్సాక్షి గద్దించింది. అయ్యో, ఆయన నీతిమంతుడు, ఆయన మీరు ఎలా చేస్తారు నేను అనుకోలేదు, ఎలా చేస్తారనుకుంటే నేను అసలు ఆయన్ని అడ్రస్సే చెప్పేవాడు కదని అప్పుడు వెళ్ళి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేత్తో పట్టుకున్నారా? చేత్తో పట్టుకోలా. ఆ డబ్బు విసిరి పారేసి, ఆ డబ్బుతో ఏమన్నా తెలుసా? శ్మశానానికి ఒక పొలం కొన్నారు. ప్రియులారా, యోధా ఇస్కరియోతుని డబ్బు సంతోషపరిచిందా? సంతోషపరచలా. నీవు అనుకుంటూ ఉండొచ్చు, మనం అనుకుంటూ ఉంటాం, నాకు దీనివల్ల సంతోషం కలుగుతుంది. కొందరేమో వ్యక్తులు నమ్మి సంతోషపడదాం అనుకుంటారు, కొందరు నమ్మిన వ్యక్తుల మధ్యలో ముంచేస్తారు, తీసుకెళ్ళి మధ్యలో వదిలేస్తారు. జీవితాంతం ఉంటానంటారు, మధ్యలోనే ముగింపు చేస్తారు. కడదాకా నీతో నడుస్తానంటారు, కడలో మధ్యలోనే వదిలేస్తారు. కొందరేమో నేను నీకు ఎప్పుడు ఆపదొచ్చినా మిత్రమా నన్ను గుర్తు చేసుకుని నేను నీకు సహాయం చేస్తానంటాడు. మనకు ఆపద రాగానే నిజంగా ఏమైనా గుర్తు చేసుకుంటాం? ఏమైనా గుర్తు చేసుకుంటాం? మిత్రమా నువ్వు ఎప్పుడు బాధలో ఉన్నా, నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నేను నీకు సహాయం చేస్తాను, నువ్వేం బాధపడమని చెప్పి వెళ్తారు. సరే, మిత్రంకి బాధ వచ్చింది, ఫోన్ చేసి ఎత్తుతాడా? ఎత్తపోక తర్వాత అంటాడు, ఫోన్ చేసి నేను బిజీగా ఉన్నాను చూసుకోలేదు, అట్లా జరిగిందా, మరి ఇప్పుడేం చేయొచ్చు? సహాయం చేయడు. మాటలు చెప్పి మనిషి తప్పుకుంటున్నాడు. దేవుడు తప్పుకునేవాడు కాదు. ఆయన పట్టబడిన వారిని విడిపించేవాడు, ఆయన ఆదరించేవాడు. నీ హృదయమును యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకును. చూడండి వాక్యం ఎంత చక్కగా చెబుతుందో. నీ హృదయమును యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకును. ఎక్కడ నడవాలంటే మన హృదయం? ఆ త్రోవ ఎక్కడుంది? యోహాను సువార్త 14:6 ఏమంటున్నాడు ఆయన? నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఏ ప్రయాణం చేసి వెళ్ళాలి? ఇక్కడ ఉంటాం, శాశ్వతంగా ఉంటామా? మన వాళ్ళు చాలామంది అట్లాగే అనుకున్నారు, ఉన్నారా? వెళ్ళిపోయారు కదా. మనమే వాళ్ళ భుజాల మీద మోసుకెళ్ళాం, మనమే వాళ్ళ గురించి కథలుగా చెప్పుకున్నాం. ఏంటోరా చచ్చిపోతాడు అనుకోలేదురా, ఏంటోరా ఆమె చచ్చిపోయింది అనుకోలేదురా, బాధపడుతూ ఉంటాం. వాళ్ళ మరణించిన తర్వాత వాళ్ళ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని దుఃఖపడుతూ ఉంటాం. కొంతమందికి ప్రాణ స్నేహితులు ఉంటారు, ఎవరికి ఏది పంచుకోరు, వాళ్ళకి మాత్రమే పంచుకుంటారు. తమ్ముడా, వాళ్ళకి మాత్రమే పంచుకుంటారు. వాళ్ళకి మాత్రమే పంచుకొని ఆ స్నేహితుడే దూరం అయిపోతే
నిజ స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మనతో సహస్నేహం చేస్తూనే ఉన్నాడు. ఆయన స్నేహితుడు. ఆయన దగ్గరకు రావాలంటే నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకున్నాడు. జ్ఞానైన సొలొమోనుతో దేవుడు చెప్పిన సందేశం ఇది. అందుకే 25వ వచనంలో అంటాడు, చదువుతూ అక్కడే 25వ వచనంలో చదువునా, నీ తండ్రులను నీ తల్లి తండ్రులను నువ్వు ఎట్లా చదువుతున్నారు? నీ కనపడకపోతే శుభ్రం చదవడం నిబ్బరంగా. తండ్రులు ఎట్టుంటారా? నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేయాలంటున్నాడు దేవుడు? అర్థమవుతుందా? అర్థమవుతుంది లేదు చెప్పండి ఏమ్మా, అర్థమవుతుందా? ఏమంటున్నాడు దేవుడు? ఇది పిట్ట కథలు కాదు మనం చెప్పుకుంటాకి. సజీవమైన దేవుని గ్రంథం ఇది. ఈ గ్రంథంలో ఉన్న మాట మన జీవితాలను బాగు చేసింది తప్ప పాడు చేయదు. ఆయన మాట్లాడుతున్నాడు, నీ తల్లిదండ్రులు నీవు సంతోషపెట్టవలేను. ఈరోజు ఎంతమంది సంతోషపెడుతున్నారండి? ఉన్నారంటారా? నేను నీ మాట నేది, నువ్వు చెబితే నేను చేసేది ఏంటి? చిన్న బుట్టగాడు కూడా అంటున్నాడు ఈ మధ్య. నేను ఒక రోజు ఒక ఊరు మీటింగ్కి వెళ్ళా. ఆడు 6వ తరగతి చదువుతున్నాడంట. 6వ తరగతి. వాళ్ళ అమ్మని తిడుతున్నాడు అన్నాడు. అరే 4 తాటి మాట నాకు అర్థం కావట్లా. వాళ్ళ అమ్మ ఏడుతుంది. నేను అడిగి, అమ్మ ఎందుకమ్మా అట్ట బూతులు మాట్లాడుతున్నాడంటే, అయ్యగారు గారంగా పెంచాను అయ్యగారు, ఒక్కడే కొడుకని అడట తయారైపోయి ఇప్పుడే. ఏమ్మా మరి ఏం చేయాలి? ఆడేం చేసిన ఇంట్లేదు అయ్యా, మొండికేసిపోయాడు. అట్లంటాడు ఏమవుతాడండి? కుటుంబానికి ఉపయోగపడ్డు, సమాజానికి ఉపయోగపడ్డు ఏమవుతాడంటే అయితే నరహంతకుడు అవుతాడు, లేకపోతే రౌడీ అయిపోతాడు. మూర్ఖత్వం ఏం చేసిద్దంటే మనిషిని చంపించిద్ది అంతే, లేదా చచ్చేలాగా చేస్తుంది. మూర్ఖులతో సహవాసం చేయకూడదు. నీ గురించి చెడ్డ ప్రచారం చేసేవాడితో అసలు సహవాసం చేయకూడదు. నీ గురించి చెడుగా చెప్పే వ్యక్తి అని తెలుసుకున్నప్పుడు అతను దూరం కొట్టే మంచిది మనం. కానీ ఇంకా ఆళ్ళని అంటగట్టుకుంటే జీవితమే, కుటుంబమే పాడైపోయింది. దేవుని వాక్యం అంటుంది, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు? నీ తల్లిదండ్రులను నీవు వాళ్ళని సంతోష పెడితే చాలు. వాళ్ళు చెప్పినట్టు ఇని జీవిస్తే మన జీవితం ఫలించింది, మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియులరా, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తుంటే ఆ బాధ ఉంటుందండి. మీకు తెలుసో తెలియదు. మీరు అనుకుంటారు మీకు కలిగిన బాధ అప్పుడు మీరు దుఃఖపడి చేస్తారు. మాకు బాధ కలవటం కాదు, ప్రతిరోజు మాకు బాధే, ప్రతిరోజు మాకు ప్రసవేదనే. ఎందుకంటే ప్రజలు పాడైపోతున్నారని, ప్రజలు నాశనం అయిపోతున్నారని. వారు పాడైపోవటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు మమ్మల్ని మధ్యవర్తి ఉంచాడు. కాబట్టి ప్రతిరోజు మేము అందరి కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎంతమంది నశించిపోతున్నారండి ఈరోజు చూడండి. మనం ముగ్గురు నలుగురు ఉన్నాం ఇక్కడ, ఇంకెంతమంది ఉన్నారు దేవుని దగ్గర రావాల్సిన వారు? ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడి చేతులు కట్టుకుని చూస్తూ ఉండేవాళ్ళు లేరా? సిఐ గారు పిలుతారు, ఎస్ఐ గారు పిలుతారు, వాళ్ళు మర్యాద పిలుతారా? మర్యాద ఇస్తారా? రైట్ రారా. ఇంటికాడ ఉన్న మర్యాద పోగొట్టుకొని ఎక్కడో మర్యాద లేని దగ్గర చేతులు కట్టు. ఎందుకంటే మూర్ఖత్వం. హాస్పిటల్ దగ్గర లేరా? చెప్పండి, ఉన్నారు. మనం బ్రతికున్నాం అంటే దేవుని కృప. మనం ఎక్కడికి పట్టబడకుండా ఉండే దేవుని కృప. దేవుని గురించి జీవితం మనకు ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆత్మలో మనం ఫలించువారు ఉండాలి.
ప్రార్థనకు వచ్చిన వాడు మొట్టమొదటిగా మానాల్సిన విషయం ఏంటంటే లోక స్నేహాన్ని మానాలి. ప్రార్థనేనండి, మేము లోకంతో స్నేహం చేస్తుంటే కుదరదండి. నా భావం నా భాష అయితే ఇలాగ ఉంటుంది. మన దగ్గర 2 రకాలు ఉండవు. ప్రార్థన చేస్తానే మేము వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటాం అంటే కుదరదండి. ప్రార్థన చేస్తూనే మేము వాళ్ళ విషయమే వీళ్ళ విషయం ప్రతి విషయంలో మేము తలదూస్తుంటే కుదరదండి. ప్రార్థన చేసేవాడు ఎలాగుందంటే ప్రత్యేకించబడిన వాడుగా, పరిశుద్ధ గుంపులో ఒకటిగా మనం చూసి ఇతరులు ఏంటప్పా ఒకప్పుడు మనోడేనా ఈడు, ఏ మనమ్మాయేనా అన్నట్టుగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే మనము క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతకాలి. ఈ జీవితం ఎంతకాలం ఎప్పుడు ఎక్కడ రాలిపోయిందో తెలియదు. భక్తుడు ఒక పాట రాశాడు, తెలుసా నీకు? పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ క్షణమందైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. హల్లెలూయా. మన జీవితానికి అడ్రస్ ఏంటి? ఇల్లు వస్తాను చెప్పి బయలుదేరి వెళ్తారు, తిరిగి వస్తే వరకు నమ్మకం ఉందా? పొరపాటును కూడా నమ్మకం ఉంది. పిల్లోడు ఇంకా రాలా రాత్రి 1 గంట ఫోన్ వచ్చింది. ఆ తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుందండి? గుండెలు జరిపో ఇప్పుడు ఫోన్ వచ్చింది ఏంటని. పొరపాటు నా ఫోన్లోనే అమ్మా మీ అబ్బాయి ఉన్నాడా అన్నారు అనుకో, ఏమైందయ్యా నా కొడుకు అని ముందే తల్లి హృదయం పగిలిపోయింది, తండ్రి హృదయం పగిలిపోయింది. అయితే ప్రియులరా, దేవుడు మన కొరకు అంతకన్నా గొప్ప త్యాగం చేశాడు. ఆయన త్యాగం ఏంటి? సిలువ త్యాగం. ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు. అందుకే యోహాను సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట, ఆయన మాటల్లో చూడండి ఎంత మాధుర్యం ఉందో. ఆ మాటల్లో మాధుర్యత, ఆత్మ సంబంధమైన మాట ఎలా ఉందో చూడండి. ఆయన అంటున్నాడు, మీరు నన్ను ఎరిగిండు నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పుడు నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచుచున్నారని చెప్పాను. దేవునితో సహవాసం చేసేవాడు ఎలా ఉండాలంటే దేవుని చూచేవాడుగా బ్రతకాలి. ఎలా ఉండాలి? దేవుణ్ణి చూచేవాడుగా బ్రతకాలి. మనం లోకాన్ని చూడకూడదు. ఏం చూడకూడదు? మనం దేవుని దగ్గరికి వచ్చినాక వాక్యం మీద దృష్టి ఉంచాలి, ఆత్మీయ సంబంధమైన జీవితం మీద దృష్టి ఉంచాలి, ప్రార్థన జీవితం మీద దృష్టి ఉంచాలి. నీకు పాటలు పాడుతూ వస్తే పాటలు పాడుతూ ప్రభువును స్తుతించాలి, గణపరచాలి. కానీ ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన నెరిగి కూడా ఆయన నెరగనట్టు బ్రతికితే దానంత దౌర్భాగ్యమైన జీవితం లేదు. ఉందండి? ఎందుకు ప్రభు పేరు చెప్పుకొని తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకుని గుడికి వెళ్ళిపోతే సరిపోయిందా? సరిపోలా. ఇట్లా మాట్లాడితే అందరికీ కంటే కాదా? నువ్వు ఎట్టనుండమ్మా నేను దేవుడు దీవిస్తాడు. ఆమె బ్రదర్ నువ్వు ఎట్టని బతుకు దేవుడు నేను దీవిస్తాడు. ఇక్కడే గుళ్ళని కాసేపు బాగుంటాడు, మరి ఎవరు చూడకుండా ఊరు బయటకి చుట్టదా కొత్తాడు, సిగరెట్ తగ్గుతాడు. ఇది చేసేవాళ్ళు ఉన్నారండి, లేరంటారా? ఉన్నారు. అంటే ఎవడికో కంట్లో పడతాడు, ఆడు చూస్తే యారో ఆడు గుడికి వెళ్తాడు, అక్కడ సిగరెట్ తాగుతున్నాడు. అరే గుడికి వెళ్తాడు, అక్కడ ముందు అవుతున్నాడు, నాకు కనపడ్డాడు అంటే నిజమా? ఎవరిని మోస్తుందని యెహోవాకు అందు శ్లోకమంతా తిరుగుతుందంట కదా. పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు ఇంటికి. ఎందుకు? దొంగోడు ఇటు వచ్చి పడ్డాడు, ఏం చేసాడు? ఆ సీసీ కెమెరా చూసుకుంటాడు, దొరుకుతాడు. సీసీ కెమెరా చూసి ఆనందపడుతుంది తప్ప దొరకడు. దొరుకుతాడా? దొరకడు. అయితే ప్రియులారా,
దేవునికి మాత్రం మనం దొరుకుతాం. పరిగెత్తొచ్చు, ఇక్కడ ఉన్నప్పుడు ఎంత దూరాన్ని పరిగెత్తచ్చు. ఎవడరాడు దేవుడు ఎట్టుంటాడు నా చెప్పండి అంటాడు కొంతమంది మూర్ఖంగా. దేవుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు నా చూపి, నాకు కనపడమను. మరి పనుడు ఆయన ఖాళీగా ఉన్నాడు, ఈయన కోసం ఖాళీగా ఉన్నాడు. ఆయన నిన్ను కలగజేయటమే గొప్ప, ఆయన నిన్ను నిర్మించడమే గొప్ప, ఆయన తన రూపంలో నిన్ను చేయటమే గొప్ప. నీ రూపం ఒకసారి నువ్వు తలుచుకుంటే కళ్ళు మూసుకుని చూడు, కనపడతావు. నువ్వు కళ్ళు మూసుకుని నిన్ను ఒకసారి కాసేపు చూసుకో, నీకు కనపడతావేమో. కనపడవు. నీకు నువ్వే కనపడితే దేవుని శక్తి నువ్వు ఇంకెట్లా చూస్తావు? ఆయన వెలుగుని ఎలా నువ్వు చూడగలుగుతావు? చూడగలుగుతామా? చూడలేము. రాత్రి పగలు దేవుడి దగ్గర మోషే ప్రార్థన చేసి ప్రభా నిన్ను చూడాలని ఆశగా ఉందా అంటే, మోషే నేను వెళ్తూ ఉండగా నువ్వు చూడగలుగుతా, వీపు భాగం చూడన్నాడు. అది చూడలేక మూర్ఛలు పడిపోయాడు మోషే. దేవుని పిల్లరా, దేవునితో ఉండే మన జీవితం ఎలాగ ఉండాలంటే పరిపూర్ణతలోకి రావాలి, వాక్యంలో బ్రతకాలి, వాక్య సంబంధమైన క్రియ కలిగి జీవించాలి. సొలొమోనుతో దేవుడు చెప్పిన పాఠం, దేవుడు నేర్పిన జ్ఞానం. సొలొమోను అదే అంటున్నాడు, నా కుమారుడా నీవు విని జ్ఞానం తెచ్చుకోను, నీ హృదయమును యథార్థమైన త్రోవలు యందు చక్కగా నడిపించుకుని. ఏ త్రోవలో నడవాలంట? యథార్థమైన త్రోవలో నడవాలి మనం. నాశనకరమైన త్రోవల్లో కాదు, వంకర మార్గాల్లో కాదు, పనికిరాని త్రోవల్లో కాదు. కొందరు త్రోవలు చాలా రహస్యంగా ఉంటాయి, కొందరు త్రోవలు ఎవరికి కనపడవు. అయితే వాడు కనిపెట్టి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు తమ్ముడా, ఉంటారు. ఏంటి మధ్య మనకు కొద్దిగా దూరంగా ఉంటున్నాడు, దృష్టి పెడతారు. మనోడు అనుకుంటే నన్ను ఎవడు చూడట్లేదులే, నేను అందరి కళ్ళు కప్పేసి అనుకుంటాను. పిల్లి ఏం చేస్తుంది? పిల్లి ఏం చేస్తుందక్క? పాలు తగ్గితే ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుని కట్ట తాగుతా, నన్ను ఎవడు చూస్తలేదు అనుకుంటుంది. కళ్ళు తిత్తే తాగలేదు అది. ఆ పని అలా మూతి పెట్టేసి తలకి వంచి కళ్ళు మూసి టక ఈలోపు సీసి అంట మనం. అది తాగదు, మనం దాన్ని తాగనేమో, మన దాటాకి కూడా. చూడండి, నేను మాట చెప్తాను, ఇప్పుడు అది మూతి పెట్టింది తాగని వచ్చి ఇక మనం తాగనిస్తామా? మన నోటి నుంచి వచ్చే మాట ఏంటి? తోలటం ముందు అవి ఉపయోగపడతాయి మనకి. దాన్ని కడుపు నిండా నీవు మనం తాగం. ఏం చేస్తాం? తీసుకెళ్ళి ఆల్పాలు చేస్తాం కదా, చేస్తాం లేదా? అట్లాగే జీవితాలు ఎలా ఉన్నాయి అంటే మధ్యలోనే ముగించే కాలాలు అయిపోతున్నాయి. మధ్యలోనే జీవితాలు పాడు చేసుకుంటున్నారు. జీవితము ముగింపుకు ఒక అర్థం ఉంది. నీ జీవితాన్ని ముగించాలంటే భూమి మీద గొప్ప సాక్షి ఉండాలి మనకి. ఈ వ్యక్తిని గురించి పలానా వ్యక్తి చెప్పాలంటే భయపడాలి. యేసుని నామమును ఇప్పటికీ చాలా మందికి కష్టంగానే ఇబ్బందిగా ఉంది. యేసయ్య నామము ఆరాధన చేస్తుంటే కొందరికి ఇబ్బందిగానే ఉంటుంది. యేసయ్యని గురించి సువార్త చెబుతుంటే కొందరికి కష్టంగా ఉంటుంది. ఎవరికి ఎందుకండి? క్రీస్తుని కలిగిన ప్రజలకే ఇబ్బందిగా ఉంది. యూదులు ఆయన చేర్చుకున్నారా? యూదులు ఆయన అంగీకరించారా? ఏం చేశారు? బాయ్, నీకు మాకు కుదరదు, కానీ నువ్వు తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఎందుకు కుదరట్లేదంటే ప్రభు సత్యాన్ని చెబుతున్నాడు. ప్రభు మాట ఎదరు హృదయాలకు మంట కలగజేస్తుంది. దేవుని పిల్లరా, మరొక మాట చూస్తే కీర్తనకారుడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, కీర్తన 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట మనకు కనపడుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చుని చోటన కూర్చుంటక. ఏం చేయమంటున్నాడు దేవుడు? ఏం చేయబడుతున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవనే నడవద్దు. మరి మనం ఎక్కడ నడుస్తాం? లేస్తే మన నడక ఎక్కడ ఉంటుంది? మన గమ్యం ఎలా ఉంటుంది? ఒక ఆయన అన్నాడు నన్ను పాయకపురంలో, పాస్టర్ గారు బాగున్నారా? బాగున్నానయ్యా. అటు చూసాడు, ఏంటి చూస్తాను నేను అనుకున్నాను. ఏంటి రెండు చూస్తున్నాడు, ఏం చేస్తాడని అన్నాను అనుకున్నాను. సరే ఏం చేసిన దేవుని స్తోత్రం. మరే ఒక కోటర్ ముందు డబ్బులు అన్నాడు. అసలు ఎవరిని అడుగుతున్నాడు అర్థమైందా? వాళ్ళ భార్య పిల్లలు నా దగ్గర ప్రార్థన కడతారండి.
వాళ్ళు వస్తున్నారు లేదు వాళ్ళని చూసి కాసేపు నేను అనుకున్నా సర్లే పెద్దోడు కదా మాట్లాడదాం. క్వార్టర్ ముందర డబ్బులు అంటాడు. ఇప్పుడు నేను ఇవ్వాలా వద్దా? ఏం చేయాలి? ఆడికిస్తే నాకేమైనా ఉంటుంది ఇక? దేవుడు నా తాడు తీయడు. నేను అన్నారు సైతండి ఎక్కడి నుంచి పోర చేసిన వాళ్ళ. అంతకుముందే పెద్ద నేను వయసుకు గౌరవించాను. ఎప్పుడైతే నన్ను డబ్బులు అడిగాడు పొర సైతాన్ని వేసిన వాళ్ళు ఎక్కడి నుంచి. హే నా సైతాన్ అంటావా? అప్పుడేమో అయ్యా క్వార్టర్ ముందుకి డబ్బులు ఇవ్వాలి. నేను ఎప్పుడైతే సైతాన్ నన్ను ఏమన్నాడు రివర్స్ అయిపోయాడండి. హే నేను నీకు సైతాన్ లాగా కనపడుతున్నాను. ఇక నానా బూతులు దేవతం ప్రారంభించాడు. తిట్టి 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 ఆ మూలకి వెళ్ళలేదు బండి స్టాక్ను కొట్టిందండి. దేవుని స్తోత్రంగా కనుక్కున్నా. మన దేవుడు మన పక్షాన్ని ఉండడా? ఉంటాడు. అయితే మన మనస్సును మనం ఏం చేయాలంటే స్థిరపరచాలి. దేవుని కొరకు మన స్థిరమైన జీవితం కలిగి బ్రతకాలి. దుష్టులు ఆలోచించప్పుడు నడవక. వాక్యం చాలా జాగ్రత్తగా చెబుతుందబ్బా. వాక్యం చాలా జాగ్రత్తగా చెబుతుంది. నువ్వు క్రీస్తును కలిగినప్పుడు నువ్వు విడిచిపెట్టాల్సింది ఎవరితో అంటే దుష్టుల సహవాసాన్ని. అక్రంగా నడిచేవారితో మనం నడవకూడదు. అపహాసుల దగ్గర మనం కూర్చోకూడదు. అబద్ధికులతో మనం నివాసము చేయకూడదు. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెబుతున్న మాట, వాక్యం చెబుతున్న మాట. దుష్టుల ఆలోచించప్పుడు నడవక. రెండో మాట పాపుల మార్గమున నిలువక. యేసయ్య మార్గంలో ఏముంది? సత్యం ఉంది కదా. అక్కడ ఏముంది? జీవము కూడా ఉంది. పాపుల మార్గంలో ఏముందంటే మరణం తప్ప మరొకటి ఏమీ లేదు. మరణమే పాపుల మార్గంలో. అవసరమైతే నమ్మించి తీసుకెళ్ళి చంపేస్తారండి. అక్కడ ఒల్లూరుపాలెం అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక యవనస్తుడు చక్కగా బాగుంటాడు. యవన బిడ్డ చక్క తల్లిదండ్రుల చేతికి వచ్చాడు, చక్కగా ఉంటాడు. వాళ్ళ స్నేహితులంట పుట్టినరోజు పార్టీ ఉందని తీసుకెళ్ళి ప్రియులారు ఏం చేసి తెలుసా, ఇక ఆ పిల్లోడిని మరి ఎట్లా చంపేసి పెట్రోల్ పోసి కాల్చేశారు. పోలీసులు వచ్చి మీ అబ్బాయినా పలానా చోట ఇట్లా శవం దొరికిందని చెప్తే వీళ్ళు అనుకుంటున్నారు పుట్టినరోజు పార్టీకి వెళ్ళి పిల్లోడు ఇంకా రాలేదు అనుకుంటున్నారు. స్నేహితులే చంపేశారు. దేనికి తెలుసా? పబ్జి గేమ్ వచ్చింది. గేమ్ సెల్ ఫోన్లో తగలబడి ఈ సెల్ ఫోన్ నాశనం అయిపోవటానికి వీళ్ళకి ఆకలి కూడా ఇదేనుకుంటా నాకు తెలిసి. మరి ఇక్కడ ఆడేవాళ్ళు ఉన్నారు లేదు కానీ మా ఊర్లో ఆ పాయకపురంలో సందు గొంతుకి బ్యాచ్ కూర్చుంటారు పిల్లలు. కొట్టరా కాల్చరా ఏంటంటే కాల్చరా కూడా. ఈడు కూడా ఒకడు వాటిల్లో ఒకప్పుడు, ఇప్పుడు కాదు ఏరా ఒకప్పుడు, అవునా? అది డొక్కున్నాం. ఒకప్పుడు ఇలా ఎట్టాడతారంటే వీళ్ళు కాల్చేయి దారి దానిలో అంటే పిల్లోడు చాలా డబ్బు సంపాదించాడండి. డబ్బుతో ఊరినే ఆడేది కదా, అది సంపాదిస్తే ఆ స్నేహితులందరూ కుర్రోడిని అడిగింట డబ్బు ఇవ్వమని. ఇవ్వకపోయేవాడికి నమ్మకంగా తీసుకెళ్ళి చెప్పేశారు. ఆ పిల్లగాడికి నిండా 17 సంవత్సరాలు, 17 ఏళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న రోధిస్తున్నారు, కింద పడి కొట్టుకుంటున్నారు. వాళ్ళ అమ్మ గుండె బాదుకుంటారు. నువ్వు రోధించినా గుండె బాదుకున్నా తిరిగి రాడు. వింటున్నారండి ఈ రోజు పిల్లలు? వింటలేదు. అవసరమైతే మొన్న కూడా ఒక వార్త వచ్చింది, మీరు విన్నారు లేదు? ఏమంటున్నాడు? వాళ్ళ నాన్న బండి కొనిపోతే నేను చచ్చిపోతాను అన్నాడంట. ఆటో డ్రైవర్ అంటే అతను. నువ్వు బండి కొనిపోతే నేను చస్తానా అన్నాడంట. ఎవరు బాబు నువ్వు సత్తం ఎందుకు? నేను అప్పు చేసి బండి కొనిస్తే తెల్లగా బండి వేసుకుని చచ్చాడు. వాడి నోటి మాట వాడినే తీసుకెళ్ళిపోయింది. మన నాలుగులో ఏముంది? పవర్ ఉంది. మన నాలుగులో ఏముంది? జీవ మరణాలు ఉన్నాయి. 4వ విషయంలో ఏం పెట్టాడంటే నువ్వు సత్తావో బతుతో నీ 4లోనే ఉంచారా అన్నాడు దేవుడు. కొంతమంది భర్తతో పోట్లాడి నేను సత్తాను
నేను చస్తానని వెళ్ళిపోయి ఊరేసిన చచ్చిపోయి ఉంటారు. చద్దామని కాదు, బెదిరిద్దాం అనుకుంటారు. కాదు, బెదిరింపు కాస్త ముగింపు అయిపోయింది. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు నేను చూస్తున్నానంటే సమాజంలో మనుషుడు బ్రతకటానికి కష్టమైపోతుంది. కాదు, ప్రభువుని ఎరిగిన వాడు కష్టపడవసల్లా. ఆయన పిల్లలను ఆయన దీవిస్తాడు, ఆయన పిల్లలకు ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. ఆయన కృప పంచేవాడు తప్ప కృపను తీసివేసేవాడు కానే కాదు. ఆయన సమృద్ధించేవాడు తప్ప సమృద్ధిని తొలగించేవాడు కానే కాదు. మనం నడవాల్సిన మార్గం ఏంటంటే సత్యములో, జీవములో. ఆయన అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాస్కులు కూర్చున్న చోటున కూర్చుండక. అపహాస్కులు అంటే కొంతమంది బ్యాచ్ ఏం చేస్తారంటే వెళ్ళిపోయే వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు కూర్చొని. ఇలా పని పాట ఏమి ఉండదు. ఆ బెంచీల మీద అక్కడక్కడ కూర్చొని, రోడ్ల మీద కూర్చొని అహు హేళనగా, ఎగతాళిగా అపహాసం చేస్తూ ఉంటారు. దేవుని పిల్లరా, ఇలా దేవుని పిల్లలను కూడా వదిలిపెడతారా? వదిలిపెట్టరు. కానీ వాళ్ళల్లో వెళ్ళేవాళ్ళు ఎవరి దగ్గరైనా దేవుని శక్తి కలిగి ఉన్నాడా ఆ ప్రభావం గ్యారెంటీ చూస్తారు. మీరు చూడరా, అపహాసం చేసేవాడు తగలదా దెబ్బ? తగిలిద్ది, గుయ్యమంటది అంతే. మన దేవుని శక్తి మనతో ఎల్లప్పుడూ నిలిచి ఉండును గాక. ఆ శక్తిలో మనము ప్రబలిల్లుదు గాక. దేవుని పిల్లలుగా మనం వర్ధిల్లుదు గాక. దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు. దీంట్లో దేవుని వాక్యములో ఆనందం ఉంది, దేవుని వాక్యంలో వెలుగుంది, దేవుని వాక్యములో ఆశీర్వాదం ఉంది, దేవుని వాక్యములో నెమ్మది ఉంది. ఆయన నెమ్మది కలిగి జీవింపజేసేవాడు, ఆయన ఆశీర్వాదాన్ని కలగజేసేవాడు. వాక్యము చదువుతుంటే మన జీవితం మనకు అర్థమవుతా ఉంటుంది. ఇలా బ్రతకూడదా? దేవునికి నచ్చని రెండే రెండండి. ఒకటి విగ్రహారాధన, రెండు వ్యభిచారం అండి. ఈ రెండు ప్రభువుకి నచ్చవు. మన పరిశుద్ధులైన దేవునికి నచ్చని పని ఏదైనా ఉందంటే వ్యభిచారం, విగ్రహారాధన. కానీ మనుషుడు ఈ రెండు లేకుండా బ్రతకలేకపోతున్నాడు. ఇప్పుడు దయచేసి నేను చెబుతున్నాను, అలా జీవించే జీవితమే కానే కాదు. వాక్యసారంగా బ్రతుకుతాం, వాక్యంలో స్థిరపడతాం, వాక్య సంబంధమైన జీవితాన్ని మనం కట్టుకుందాం. అది పరలోక మహిమను మనం అనుభవించేలాగా చేస్తుంది. ప్రియులారా, దేవుడు మనకంటూ కొన్ని ఇచ్చాడు. మనకిచ్చిన వాటితో మనం సంతోషపడాలి. మనకెందుకు? ఈరోజు మన వ్యక్తిని మనం అనుకుంటాం, ఇది నా వ్యక్తి అని నువ్వు బతుకుతున్నప్పుడు, నువ్వు జీవిస్తున్నప్పుడు అలాగే జీవించవచ్చుగా. మళ్ళా వేరే వ్యక్తి నీకెందుకు? వేరే వ్యక్తిని కోరు నువ్వు బ్రతుకుతున్నావే, నీ వ్యక్తిని కూడా వేరే వ్యక్తి కోరుకుని బ్రతికితే సహించగలుగుతావా? ప్రభు అందుకే సహించలేకపోయాడు. దేవుని వ్యక్తిని సాతాను అనే వ్యక్తి లాగేసుకున్నాడు. వాడి చేతుల నుంచి విడిపించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి సిలువలో రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మనల్ని విడిపించాడు. దేవునికి మహిమ కలుగురు కాక. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, మనల్ని వెలిచ్చి కొనుక్కున్నాడు. నీవు దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఎందుకు అంగీకరించబడ్డావంటే ఆయన రక్తంలో నువ్వు కొనబడ్డావు. ఆయన నీకు క్షేమాన్ని కలిగించాడు. యేసు నామమును నువ్వు అంగీకరించావంటే ఊరికనే కాదు. ఊరికనే ఎవరైనా అంగీకరిస్తారా? లాభం లేకుండా ఏ పని చేస్తాం మనం? దేవుని దగ్గర కూడా లాభం ఆశించే వస్తున్నాం, అవునా కదా? లేని పొందుకోవడం కోసమే కాదు. ఆయనను మనసారా ఆరాధించటానికండి. ఎవరైతే ఆయన యందు మనసారా ఆరాధన చేస్తారో వారికి కావాల్సినన్నిటినైనా సమకూర్చి పెట్టేవాడు. కొంతమంది, నేను కొన్ని పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాను, చూస్తాను. ఒక ఆమెకి పెళ్ళైంది. వాళ్ళ స్నేహితులు ఏం చేశారంటే, పిల్లలు లేరు కదా, ఇంకా పెళ్ళైంది ఈరోజే కదా, ఆ పిల్లలు ఏం ఇచ్చారంటే పాలపేక, బట్టలు, తర్వాత జరిగిపోయేది ఇదేగా అని గిఫ్ట్కి తీసుకొచ్చారు. తీసుకొస్తే ప్రియులరా, నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలా జరగబోయేదాన్ని ముందే ఊహించి తెచ్చారు కదా. జరిగించేవాడు ఆయన కదా, జరిగించేది ఎవడు? దేవుడు. వీళ్ళే దగ్గర నుండి చూసినట్టు. అయితే ఈ రోజుకి వాళ్ళకి పిల్లలు లేరు. ఆ పెళ్ళి 7 సంవత్సరాలు. ఆ పాలపేక అట్లాగే ఉంది, ఆ బట్టలు కూడా అలాగే ఉన్నాయి. ఏంటయ్యా అంటే, వారు పెళ్ళైన కొన్ని నెలల తర్వాత దేవుని సంధినే మర్చిపోయారండి.
అంతకుముందు చాలా భయం, భక్తి, దైవ భయం కలిగిన వాడే. అయితే అతనికి రాను రాను దేవుడిని అంటున్నాడు, దేవుడు నాకేం చేశాడు పాస్టర్ గారు, దేవుడు నీకేం చేశాడే? ప్రశ్నిస్తున్నావు కదా, నన్ను కాదు ప్రశ్నించాలి, దేవుడిని ప్రశ్నించుకున్నా. ఎవరిని ప్రశ్నించాలి? అది దేవుడిని ప్రశ్నించాలి. అసలు దేవుడు నీకు ఏం చేశాడు నువ్వు ప్రశ్న, దేవుడికి నువ్వేం చేసావు? మన దేవుడు చేయాల్సిందేంటి? పరిశుద్ధ అలంకరణ కలిగిన జీవితాన్ని కలిగి బ్రతకాలి. వాక్యం విని వెళ్ళిపోయి వీధిలో ఒకటి తిరగటం కాదు, వాక్యం విని వెళ్ళిపోయి నువ్వు యథావిధిగా బ్రతకటం కాదు. వాక్యం విన్న తర్వాత వాక్యం నీ హృదయంలో ఉంచుకొని నీ మనసులో వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే నువ్వు క్రీస్తు కొరకు మరొక సాక్షిగా బయలుదేరుతావు. దేవుడు ఈ మాటలు తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.